హైదరాబాద్ జవహర్ నగర్ లో ప్లాట్ల పేరుతో భారీ మోసం జరిగింది. వెంకటేష్ అనే వ్యక్తి ప్లాట్లు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేసి తమను మోసం చేశాడంటూ బాధితులు అతని ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. కుటుంబంతో కలిసి పరారయ్యాడని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గంగారం కొడుకు వెంకట్ ఆయన పేరు. ఈ ఫ్లాట్లు కొనిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. బంగారం కుదబెట్టినాము. మార్వాడం దగ్గరికి వెళ్ళి పైసలు ఆయననే తీసుకొని పోయిండు. ఇంతవరకు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు, పైసలు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇల్లు అమ్మిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తా అన్నాడు. అవి లేవు ఇవి లేవు అన్న. మేము ఇళ్ళలో పని చేసుకొని మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము. మాకు మాత్రం అన్యాయం చేయొద్దు. దయచేసి న్యాయం అయ్యేటట్టు చూడండి. తంగిశెట్టి వెంకటేష్ అనేటైనా పోలీస్ స్టేషన్ పక్కకు ఉన్న ప్లాట్లను ఇస్తామని చెప్పి 100 ఫీట్ రోడ్డు వస్తుంది, మీరు తీసుకోవాలని మా ఇంటి చుట్టూ తిరిగితే కొంతమంది కూడా అందరు కలిసి పైసలు ఇచ్చారు. పైసలు ఇస్తే ఒక్కొక్కరు చాలా కష్టం చేసుకొని పుస్తకాలు అమ్ముకొని గిరువు పెట్టి అక్కడి నుంచే పైసలు ఇచ్చారు. ఆడపిల్లలు మొత్తము అట్లా ఇచ్చేసి మళ్ళీ అది క్యాన్సిల్ అయిందని చెప్పి చెరువు కింద పొలం ఉన్నది ఆడ చూపించాడు. మళ్ళీ ఈయన తోట ఉన్నదని చెప్పి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఆడ చూపించాడు. హైటెన్షన్ లైన్లో అక్కడ చూపించాడు. ఇప్పుడు కుమ్మరి కుండలు చేసే కాడ ఆడ చూపిస్తున్నాడు. ఎవరి ప్లాట్లో చూపిస్తున్నాడు. మా పైసలు అయితే తీసుకున్నాడు. ఇప్పుడు చూసినా తాగే ఉన్నాడు. మాకు పైసలు ఏమంటే ఇస్తలేడు. ఇప్పటికే 4 సార్లు పోలీస్ స్టేషన్ పోయినాము, కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మాది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము.